హరే కృష్ణ డివోటీస్. భగవద్గీతకి అందరికీ స్వాగతము. ఈరోజు ముందుగా మనము 10.39 శ్లోకాన్ని చర్చించుకుందాము. శ్రీకృష్ణ భగవానుడే అందరికీ బీజ ప్రదాత అని ఆ టాపిక్‌లో ఈరోజు మనము 10వ అధ్యాయం 39వ శ్లోకాన్ని చర్చిస్తున్నాము. ముందుగా ప్రేయర్స్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పదవ అధ్యాయము 39వ శ్లోకాన్ని ఒకసారి చూద్దామండి. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నా తదంతి వినా యత్స్యాన్యా యా భూతాం చరాచరం. ఇంకను ఓ అర్జున, సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. స్థావర జంగములలో నేను లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండలేదు. శ్రీకృష్ణ భగవానుడు 10వ అధ్యాయం 39వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇంకను ఓ అర్జున, సర్వజీవులకు జన్మకారక బీజ ప్రదాతని నేనే. స్థావర జంగములలో నేను లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండలేదు. దీనికి భాష్యం కూడా శ్రీల ప్రభుపాదుల వారు రాశారండి. చాలా చిన్నగా ఉంది, ఒకసారి చూద్దాం. ప్రతిదానికిని ఒక కారణం ఉండును, అట్టి కారణము లేదా బీజము నేనే. శ్రీకృష్ణుడి శక్తి లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండలేదు కనుక అతడు సర్వశక్తిమంతుడని పిలువబడినాడు. అతని శక్తి లేకుండా స్థావరము కాని జంగము కాని ఏదియును మనుగడను కలిగి ఉండలేదు. కనుకనే కృష్ణుని శక్తిపై ఆధారపడినదిగా గోచరించినది మాయగా పిలువబడును. మనకి శ్రీకృష్ణ భగవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మనము ఎక్కువగా భగవంతుడు అంటే ఎవరు అంటే ఎక్కువగా కొంతమంది వాళ్ళ అర్థంలో చెప్తూ ఉంటారు. భగవంతుడు అంటే అందరికంటే గ్రేట్. ఏ విధంగా గ్రేట్? ఇప్పుడు మనం ఒక కులమానం తీసుకున్నాం అనుకోండి, వీళ్ళు మనము గవర్నమెంట్ అఫీషియల్స్ లో చూస్తే ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు అందరికంటే లోయెస్ట్, ఈ కేటగిరీ నెక్స్ట్ కేటగిరీ ఆఫీస్లో వీళ్ళు హైయెస్ట్, వాళ్ళకంటే హైయెస్ట్ ఇంకొకళ్ళు ఉంటారు. అలా హైయెస్ట్ వరకు చూస్తే గవర్నమెంట్లో మనకు అందరికంటే హైయెస్ట్ పొజిషన్లో ఎవరుంటారు? ప్రధానమంత్రి. ఆయన కంటే హైయెస్ట్లో రాష్ట్రపతి ఉంటారు. అంటే ఏమిటి? వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సేవ చేస్తున్నారు. ఆ సేవలో ఉండే ఉద్యోగులు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. ఒక్కొక్క స్థాయిలో ఉన్న వాళ్ళని మనం గొప్పవాళ్ళు అని చెప్తాం. అందరికంటే గొప్పవాడు మన దేశంలో అయితే ప్రధానమంత్రి, రాష్ట్రపతి అని చెప్తూ ఉంటాం. అంటే ఏమిటి? వీళ్ళందరినీ కూడా ఒకటే విధమైన వాళ్ళు, అందరూ కూడా ప్రభుత్వానికే సేవ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరిలో వీళ్ళు ఉన్నతులు అని ఎక్కువగా చెప్తూ ఉంటాం. కానీ ఇప్పుడు భగవంతుణ్ణి కూడా అలాగే చెప్తుంటారనమాట. ఏమిటి? అందరి జీవుల్లో కూడా, అందరి దేవతల్లో కూడా అందరికంటే గొప్పవాడు గ్రేట్ భగవంతుడు అని చెప్తూ ఉంటారు. ఇది ఇలా చెప్పడానికి మనం 2 విధాలుగా చూడవచ్చు. ఒకటి ఏమిటి? అందరూ కూడా ఒకటే కేటగిరీ వాళ్ళైతే
అందరిని కూడా వీళ్ళందరిలో కూడా ఈయన ఉన్నతుడు. అలాగనే దేవుళ్ళందరూ కూడా అందరూ గొప్పవాళ్ళే, అందరూ దేవతలే. అందరిలో కూడా భగవంతుడు గొప్పవాడు. లేకపోతే కొంతమంది ఇంకా అందరూ కూడా గొప్పవాళ్ళే అని చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి? ఇప్పుడు మనమందరం కూడా ఒకే దాని కోసం పని చేస్తున్నట్టయితే, అందరిలోకి ఒకళ్ళు గొప్పవాళ్ళని చెప్పినప్పుడు, ఆ తరువాత ఇంకొక గొప్పవాళ్ళు రావచ్చు. ఎందుకంటే, ఎప్పుడు కూడా ఏమంటాం మనకి తెలుగులో ఒక సామెత ఉంది. తాడిని తన్నేవాడుంటే వాడు తల తన్నేవాడు ఇంకొకడొస్తాడని. అంటే ఎప్పుడు కూడా ఒకళ్ళని గొప్పవాళ్ళు అని అనుకుంటే, వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఇంకొకళ్ళు రావచ్చు. వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం భగవంతుడిని శ్రీకృష్ణ భగవాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, అసలు ఆయన కానీ, ఆయన నుంచి వచ్చిన ఈ జీవులు కానీ, దేవతలు కానీ అందరూ ఒకటి కాదు. అందరికంటే గొప్పవాడు దేవుడు అని అర్థం చేసుకోవడం, అది సంపూర్ణమైన, పరిపూర్ణమైన జ్ఞానం కాదు. అది కూడా ఒక జ్ఞానం. అంటే ఏమిటి? జ్ఞానంలో అది కూడా ఒక భాగం. అది పరిపూర్ణం కాదు. భగవంతుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకటే అని అనుకోవడమే తప్పు. ఆలోచన విధానమే తప్పు. ఎందుకంటే భగవంతుడు ఏమిటి? మనకి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తున్నాడు ఈ శ్లోకంలో? యచ్చాపి సర్వభూతానం బీజం తదహం అర్జున. నా తదన్ నా తదంతి వినా యస్యాన్యా యాభూతం చరాచరం. అర్జున, సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. అంటే ఏమిటి? అందరికీ మూల కారణమే నేను. అందరూ వచ్చిందే నా నుంచి. అందరూ ఆయన నుంచి వచ్చినప్పుడు, ఆ జీవుడు, భగవంతుడు ఒకటే ఎలా అయితాడు? ఆయన లేకపోతే అసలు ఒక్క జీవి కూడా వచ్చేవాడే కాదు. అందరికీ ఆయనే మూలం. మూలము, మూలం నుంచి వచ్చిన వారు ఎప్పటికీ సమానం కారు. మనము పోలిక చూడ్డానికి కూడా వాళ్ళతోని వీళ్ళని పోల్చలేము. అందరూ జీవులే అయినప్పుడు జీవులలో ఒకళ్ళు ఉన్నతులు అనొచ్చు. ఇప్పుడు అందరూ జీవులైతే అందరి జీవులలో ఉన్నతుడెవరు? బ్రహ్మదేవుడు. ఆ పోలిక సరి అయినది. అందుకనే ఏం జరుగుతుంది? బ్రహ్మదేవుడు ఒక కల్పంలో ఒక బ్రహ్మదేవుడుంటే, ఆయన 100 కల్పాలు 100 రోజులైన తర్వాత బ్రహ్మదేవుడు మారిపోతాడు. ఇంకొక బ్రహ్మదేవుడొస్తాడు. కానీ భగవంతుడు అలా కాదు. ఎందుకంటే ఆయన అందరిలోకి ఉన్నతుడు కాదు. ఆయనే అందరికీ మూలం. ఇది అర్థం చేసుకుంటే భగవద్గీతని అర్థం చేసుకున్నట్టు. ఇది అర్థం చేసుకోకుండా అందరూ ఏమనుకుంటారంటే, కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతని, కానీ ఇందులో నేను అంటే కృష్ణుడని కాదు, దేవుడు. ఆ దేవుడు అంటే ఎవరు మరి ఆ దేవుడు? ఎవరో తెలియదు. ఒక ఒక పవర్‌ఫుల్ పర్సన్, ఒక శక్తి. ఆయనే దేవుడు. ఆ విధంగా ఆ దేవుడు మరి ఎవరండి? పవర్‌ఫుల్ పర్సన్ దేవుడైనప్పుడు, ఆ దేవుడు ఎవరు అంటే, ఇప్పుడు మనము దేవుళ్ళు అని దేవీ దేవతలని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఆయనే. ఆయనే ఈ రూపాలందరిని తీసుకొని వచ్చాడు. అంటే అందరూ సమానమే అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా అందరూ సమానం కాదు. అందులో ఒకళ్ళు గొప్ప కాదు. అది అర్థం చేసుకునే విధానం కాదు భగవంతుడిని. భగవంతుడిని అర్థం చేసుకునే విధానం ఏమిటంటే, భగవద్గీతలో ఈ శ్లోకంలో ఖచ్చితంగా చెప్తున్నారు. సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. అందరికీ మూలం శ్రీకృష్ణ భగవానుడు. అందుకనే మనకి భగవద్గీతలో మనకి చతుశ్లోకి భగవద్గీతలో ఏం చెప్తారంటే, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. ఇతి మత్వా భజంతేమ బుధాభావ సమన్వితాః. ఎవరైతే ఈ విధంగా అర్థం చేసుకుని శ్రీకృష్ణ భగవాన్ అహం సర్వస్య ప్రభవో అంటే మొత్తం నా నుంచే వచ్చింది. ఆయనే అందరికీ ఆధారము. ఆయనే అందరిని పాలిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ విధంగా ఇతి మత్వా భజంతే మాం. ఎవరైతే ఈ విధంగా నన్ను అర్థం చేసుకొని నన్ను పూజిస్తారు, నన్ను భజిస్తారో ఇక్కడ ఏమంటున్నారు? వాళ్ళే బుధాభావ సమన్వితాః. అంటే వాళ్ళు బుద్ధిమంతులు, వాళ్ళు జ్ఞానులు. అది కృష్ణుడిని అర్థం చేసుకునే విధానం. అందుకని చతుశ్లోకి భగవద్గీతలో కేవలం ఆ 4 శ్లోకాలను అర్థం చేసుకున్నా గాని భగవద్గీతను అర్థం చేసుకోవచ్చు. భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు. అందుకనే దానికి ఆ పేరు ఇచ్చారు చతుశ్లోకి భగవద్గీత అని.
అందులో మొదటి శ్లోకంలోనే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్తున్నాడు. నేనే అందరికి మూలము, నా నుంచే మొత్తం వచ్చింది. అందరినీ సృష్టించి, పాలించి, పోషించేవాడిని నేనే. ఎవరైతే నన్ను ఈ విధంగా అర్థం చేసుకుంటారో వాళ్ళే బుద్ధిమంతులు అని చెప్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ బుద్ధిమంతులు కాదా? ఇలా కృష్ణుడిని అర్థం చేసుకోకపోతే? కాదు. వాళ్ళకిష్టమైనట్టుగా వాళ్ళు అర్థం చేసుకోవడం కాదు. యథాతథంగా అర్థం చేసుకోవడం అది బుద్ధిమంతుల లక్షణం. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ అర్థం చేసుకోవడంలో ఎలా ఉంటుందంటే, అక్కడ అసలు విషయం వేరుగా ఉంటుంది. వీళ్ళేమో వీళ్ళకిష్టమైనట్టుగా వాళ్ళకెలా తోస్తే, వాళ్ళకెలా నచ్చితే అలా అర్థం చేసుకుంటారు. వాళ్ళనెప్పుడు మనము గొప్పవాళ్ళని, తెలివిగల వాళ్ళని అనము. ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ భగవానుడిని యథాతథంగా అర్థం చేసుకోవాలి. అది కరెక్ట్‌గా ఆయన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు గొప్పవాళ్ళు. ఇక్కడేమంటున్నారింకా? స్థావర జంగములలో నేను లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండలేదు. స్థావర జంగమాలు అంటే కదిలేవి, కదలినవి. 2 రకాల జీవుల్లో కూడా నేను లేకుండా ఏది కూడా స్థితిని కలిగి ఉండలేదు. శ్రీకృష్ణ భగవానుడు లేకుండా ఏది కూడా స్థితిని కలిగి ఉండలేదంట. అది ఎలా అర్థం చేసుకోవాలి మనం? మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఆయన యొక్క విభూతులలో వివరిస్తూ ఉంటాడు. ఏమిటి అంటే కదిలేవి ఇప్పుడు కదిలే వస్తువులంటే జీవులు. జీవులందరిలో కూడా ఆత్మ ఉంటాడు. ఆ ఆత్మ ఎక్కడి నుంచొచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది. కదిలే ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఆత్మగా ఆయనే అందరిలో ఉంటాడు. పరమాత్మగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అందరిలో ప్రాణం ఉంది, జీవం ఉంది కాబట్టి మనకు జీవులలో ప్రతి జీవికి కూడా ఆయనే కారణం అని చెప్పుకోవచ్చు. మరి కదలని వాటికి కూడా నేనే కారణం అంటున్నాడు. అది ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఒక రాయి ఉంది. ఆ రాయి కదలదు. కదలకపోతే మరి అందులో జీవమే లేదు గదా! అందులో కృష్ణుడెక్కడ ఉన్నాడు? అది భౌతిక పంచభూతాలతోనే ఇది తయారు చేయబడింది. అందులో కృష్ణుడెక్కడ ఉన్నాడు? అని మనం అనుకోవచ్చు. కానీ అందులో కూడా కృష్ణుడు ఉన్నాడు. దాని యొక్క తత్వం ఏమిటి? రాయి అది గట్టిగా ఉంటుంది. అది మనం దాదాపుగా దాన్ని మనం మొయ్యలేము, విరగ్గొట్టలేము. అంత గట్టిదనం ఉంటుంది రాయిలో. ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఒక బండరాయి పడి ఉంటుంది. ఎన్ని సంవత్సరాలంటే కొన్ని యుగాలు కూడా అలానే ఉండొచ్చు కదలకుండా. అంటే ఆ రాయికి ఆ గట్టితనము ఎక్కడి నుంచి వస్తుంది? ఒక బండరాయి తప్పించి ఏదైనా మనకి ఈ సృష్టిలో కొంతకాలం తర్వాత అది ఏమవుతుంది? ఈ ప్రకృతికి కలిసిపోతుంది. బండరాళ్ళకు మాత్రం అవి కూడా కలిసిపోతాయి. కానీ ఎక్కువ కాలం, సుదీర్ఘ కాలం అలానే ఉంటాయి. కారణం ఎవరు? ఆ రాయిలోకి ఆ గట్టితనం, ఆ గుణం ఎలా వచ్చాయంటే అవి కృష్ణుడి నుంచే వచ్చాయి. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే, రాయిలో గట్టితనమైన, దూదిలో మెత్తటితనమైన, మనకి ఉప్పులో ఆ ఉప్పదనమైన, పంచదారలో తియ్యదనమైన నేనే. నేను ఉండబట్టే వాటికి ఆ లక్షణం వచ్చింది. శ్రీకృష్ణ భగవానుడు ఆ పదార్థంలో లేకుండా ఎప్పుడు కూడా ఏ వస్తువుకి కూడా ఆ లక్షణం అనేది రాదు. అది ఆయన్ని అర్థం చేసుకునే విధానం. అది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తూ ఉంటాడు. ఏమిటంటే, ఈ మాసాలలో నేను ఈ మాసాన్ని మామూలుగా ఒక ఋతువు ఉంటే అందులో నేను వసంత ఋతువని, నేను మార్గశీర్ష మాసాన్నని మనం భగవద్గీతలో వింటూ ఉంటే ఓహో! అన్నిట్లో గొప్పవాడు నేనని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. మనము దాన్ని సులభంగా తీసుకొని ఏదో వాళ్ళు చెప్తున్నారు అని వింటే దాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకోలేం. అందులో ప్రతి ఒక్క దాంట్లో కూడా నేనే అని చెప్తున్నాడంటే అన్నిట్లో కూడా ఆయనే ఉండి అందరిని అన్నిటిని నడిపిస్తున్నాడు. అది శ్రీకృష్ణ భగవానుడిని అర్థం చేసుకునే విధానం. ఆయన శ్రీకృష్ణ భగవానుడు అనిర్వచనీయుడు. అంటే ఎవరిని ఎవరు కూడా ఆయన్ని నిర్వచించలేడు. ఇలానే ఉంటాడు అని. ఆయన ఎవరితోని సమానం కాదు.
ఎవరితోని సమానం కాదు. ఎవరు నిర్వచించలేరు. శ్రీకృష్ణ భగవానుడు ఇంకా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఈ విధంగానే ఉంటాడు అని ఆయన ఎవరు కూడా చెప్పలేరు. భగవంతుడు అందరికంటే ప్రత్యేకం. కాబట్టి ఏ తోని కానీ, ఈ సృష్టిలో ఉన్న దేనితోని కానీ ఆయన్ని మనము పోల్చలేము. సరిపోల్చలేని వాడనమాట. మనకింకా ఆహ్, 11వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నారు. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ. తేషాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదప్పిత. అందరికీ బీజాన్ని ఇచ్చేవాడిని నేనే అని చెప్తున్నాడు. మరి మనకి ఇంతగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ప్రతి దానికి మూలం నేను అని చెప్తున్నప్పుడు, మరి మనం ఎందుకు నమ్మడం లేదు? ఎందుకు నమ్మడం లేదు అంటే, మన మూలాలని పూర్తిగా తీసేశారనమాట. ఎలా తీసేశారంటే, మనకి పూర్వకాలంలో ఎలా మనకి స్వాతంత్రం వచ్చిన సమయంలో ఏం జరిగిందంటే, మన కొంతకాలము మనని మొఘలులు పాలించారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళొచ్చి పాలించారు. ఎప్పుడైతే మనకి రాజకీయంగా స్వాతంత్రం వచ్చిందో, అప్పుడు కొంతమంది అజ్ఞానులు ఏమనుకున్నారంటే, ఇంతకుముందు మన భారతదేశంలో ఏ విధమైన అభివృద్ధి లేదు. వీళ్ళు వచ్చిన తర్వాతే మన దేశంలో అభివృద్ధి అనేది వచ్చింది. వీళ్ళే మన దేశంలో రైల్వే లైన్ వేశారు. ఇంతకుముందు మనకి ట్రైనే లేదు. ఇప్పుడు చూడండి ఎంత దూరమైనా సులభంగా మనం ప్రయాణిస్తున్నాం. ఈ మొఘలులు వచ్చారు. మనకి ఎంతో వాళ్ళేం చేశారండి మొఘలులు, వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం సమాధుల్ని, మళ్ళీ వాళ్ళు ఉండడానికి కొన్ని కోటల్ని నిర్మించుకున్నారు. అది చూసి వీళ్ళకి ఎంతో వీళ్ళ ఆర్కిటెక్చర్ బావుంది. ఎంతో బాగా నిర్మిస్తారు. అంతకు ముందే మన ఆర్కిటెక్చర్ ఇంకా బావుంది. ఎన్నో మందిరాలు వేల సంవత్సరాల క్రితం నిర్మించినవి ఇప్పటికి చెక్కు చెదరలేదు. కానీ అజ్ఞానులేమనుకున్నారంటే, ఈ మొఘలుల వల్ల, ఈ బ్రిటిషర్స్ వల్ల మనకి అభివృద్ధి అనేది వచ్చింది. అందుకని ఏం చేశారు, రాజ్యాంగంలో వాళ్ళేం చేశారంటే, ఒక్కొక్క రూల్‌ని తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ రూల్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే, పూర్తిగా, పూర్తిగా మన వైదిక నాగరికతని, మన జ్ఞానాన్ని, సంప్రదాయాన్ని కూడా పూర్తిగా తీసేసే విధంగా, తుడిచిపెట్టే విధంగా వాళ్ళు కొత్తగా రూల్స్ తయారు చేయడం ప్రారంభించారనమాట. అవి తర్వాత ఏం జరిగిపోయింది అంటే, మన సంస్కృతిని, సంప్రదాయాన్ని మరిచిపోవడం ప్రారంభమైంది. అందరూ కూడా ఏమిటి లౌకికులు, ఆ! సామ్యవాదమని, అందరూ సమానమే, అన్ని మతాలు సమానమే అని పూర్తిగా ఏమైపోయిందంటే, అసలు దేవుణ్ణే నమ్మడమే అనేది మానేశారనమాట. అందరూ కూడా ఏమిటి, కేవలం ఈ కనిపించే భౌతికమైన లోకాన్ని, భౌతికమైన సృష్టినే నమ్ముతున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఎక్కడి నుంచి రాలేదు. అది అలా ఉంది అంతే. ఇదే వాదాన్ని ఎక్కువ మంది కూడా నమ్ముతూ ఉన్నారు. అందుకని ఒక శాస్త్రవేత్త ఉన్నాడు మనకి. సర్ ఐజాక్ న్యూటన్. ఎంతో గొప్ప శాస్త్రవేత్త. ఆయన తన శాస్త్రాన్ని, ఆయన సైన్స్‌ని నమ్ముతూ కూడా దేవుణ్ణి కూడా నమ్మేవాడనమాట. ఆ సమయంలో ఎక్కువగా కొత్తగా పుట్టుకొస్తున్నారనమాట దేవుణ్ణి నమ్మని వాళ్ళు నాస్తికులు. తన యొక్క స్నేహితుడు కూడా ఆ విధంగానే ఉన్నాడు. దేవుణ్ణి నమ్మడు. ఈ సృష్టి అంతా దానంతట అదే వచ్చింది అని నమ్ముతూ ఉంటాడు. అయితే ఒకసారి ఆయన్ని ఆహ్వానించాడనమాట వాళ్ళ ఇంటికి. ఆహ్వానించి ఆయన ఒక మోడల్‌ని చూపించాడు. అదేమిటి అంటే సూర్యమండలాన్ని మొత్తం కూడా ఒక మోడల్‌గా తయారు చేసి ఉంచారు. మనం ఎక్కువగా మోడల్స్ చూస్తూ ఉంటాం గదా! మనము ఏదైనా ప్రెజెంట్ చేయాలంటే అది ఎలా ఉంటుంది అని మనం అర్థం చేసుకొని దాన్ని అందరికి అర్థమయ్యే విధంగా మనం ఒక మోడల్ తయారు చేసి చూపిస్తే, ఓహో! ఇలా ఉంటుంది అని అర్థం చేసుకుంటారనమాట. ఆయన వచ్చి చూసి చాలా బావుంది. ఎవరు తయారు చేశారు దీన్ని అని అడిగాడు. ఎవరు తయారు చేయలేదు. నేను కొన్ని రోజులు మా ఇంటి గదిని ఇలా తలుపు వేసి ఉంచాను. ఆ తర్వాత నేనొచ్చి చూస్తే ఈ విధంగా ఉంది. అది అలా ఎలా ఉంటుంది? ఎవరో ఒకళ్ళు తయారు చేస్తేనే కదా ఇదయ్యేది. ఇది ఎంతో బాగా చేశారు. ఇది చాలా బాగా అర్థమవుతుంది. చూడ్డానికి కూడా చాలా బావుంది. ఎవరో ఒకళ్ళు తయారు చేసి ఉండకపోతే ఇది ఇలా ఎలా ఉంటుంది? లేదు లేదు ఎవరు తయారు చేయలేదు అదే వచ్చింది. ఆయన నమ్మడనమాట. వాదిస్తాడు. అప్పుడాయన చెప్పాడు.
సరే, ఈ సూర్యమండలం ఒక మోడల్లే ఎవరో ఒకళ్ళు తయారు చేస్తేనే ఉందని నమ్ముతున్నావే, మరి అసలు సూర్యమండలాన్ని మాత్రం ఎవరు తయారు చేయలేదు. దానంతట అదే వచ్చింది అంటున్నావు. ఇది ఎలా నమ్ముతున్నారు మీరు? ఎలా అర్థం చేసుకుంటున్నావు? అంటే అప్పుడు ఆయనకు అర్థమైందనమాట. ఓహ్! నిజంగానే ఒక మోడల్ చూస్తేనే మనము ఎవరో ఒకళ్ళు తయారు చేశారంటే, అసలుది ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు తయారు చేసే ఉంటారు. ఇప్పుడు మనము అసలు ఎవరో ఒకరు తయారు చేసి ఉంటారు అని అర్థం చేసుకునే విధానం ఒకటైతే, అసలు మనకి ఏ విధంగా అయిపోయిందంటే, ఏదైనా ఒకటి పాడు చేయాలనుకోండి. అప్పుడేం చేయాలి? ఏదైనా ఒకటి కలుషితం చేయాలి. నీటిని కలుషితం చేయాలి అంటే ఏం చేయాలి? ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ ట్యాంకులో దుమ్ము కానీ, చెత్త కానీ కలిపి వస్తే అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నయి అందరియి కూడా నీరు కలుషితం అవుతాయి. అలా అని ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా వెళ్లి వాళ్ళ వాడే వాటర్ ట్యాంక్‌లో ఏదో ఒకటి కలపడం అంటే అది అతి కష్టం. అందుకని ఏం చేయాలి? అందరికీ నీళ్లు ఎక్కడి నుంచి సప్లై అయితున్నాయి? ఎక్కడి నుంచి సప్లై అయితున్నాయో అక్కడ కనక మనం ఏదైనా చెత్తని కలిపామనుకోండి. అప్పుడేం జరుగుతుంది? ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా అశుద్ధమైన నీరే వెళ్తుంది. శుద్ధమైన నీరు వెళ్ళదు. అలానే ఆలోచించి పకడ్బందీగా ప్లాన్ వేశారనమాట. అది ఏమిటి? ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు చూస్తే ఈ ప్రభుత్వంలో కానీ, ప్రైవేట్‌లో కానీ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి తయారవుతున్నారు? అంటే వాళ్ళు తయారవ్వడానికి మూలం ఎక్కడ ఉంది అంటే పాఠశాలలో ఉంది. ఆ పాఠశాలలో విద్యార్థులకే మనం సరియైన జ్ఞానం ఇవ్వలేదనుకోండి, ఆటోమేటిక్‌గా వాళ్ళందరూ కూడా కలుషితమైపోతారు. అంటే ఏమిటి? వాళ్ళకి సరి అయిన జ్ఞానం అనేది ఇవ్వకపోతే, ఖచ్చితంగా తర్వాత తరాలందరికి కూడా వాళ్ళకి జ్ఞానం ఉండదు. ఆ విధంగా మన విద్యా వ్యవస్థని తయారు చేశారనమాట. ఏ విధంగా ఉంది ఆ విద్యా వ్యవస్థ అంటే, ఈ మొత్తము సృష్టికి కూడా మొత్తం సృష్టిని అంతా కూడా చూస్తే, ఇది అంతా కూడా దానంతట అదే వచ్చింది. దీన్ని ఎవరు తయారు చేయలేదు. భగవంతుడు లేదు. ఏ విధమైన శక్తి అనేది లేదు. ఇప్పుడు ఒక శక్తి ఉందనైనా చెప్పొచ్చు. కనీసము ఇప్పుడు మనము ఎక్కువగా అంటారు. అంటే మనది లౌకిక వ్యవస్థ కదండీ! మనము ఏ విధమైన ఒక మతాన్ని మనం ప్రోత్సహించం గదా! అందుకనే సెక్యులర్ అని చెప్పి ఏ మతాన్ని ప్రోత్సహించకూడదని ఆ విధమైన విద్యా వ్యవస్థని తెచ్చారు. సరే, నువ్వు మతాన్ని ప్రోత్సహించకు, ఒక దేవుడిని ప్రోత్సహించకు. కనీసము ఈ మొత్తం సృష్టి వెనకాల ఒక శక్తి ఉంది. ఒక పవర్ ఉందనైనా నమ్మాలి కదా! ఒక శక్తి ఉందంటే శక్తిమానుంటాడు ఖచ్చితంగా. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దానికి మూలం ఉండాలి కదా! అప్పుడు దేవుడున్నాడని నమ్మొచ్చు. కానీ అలా కూడా లేదనమాట. ఎలా ఉంది అంటే అసలు ఎవరు లేరు. దానంతట అదే ఈ సృష్టి తయారైంది. ఈ సృష్టి అలా నడుస్తుంది అని నమ్ముతూ ఉన్నారు. ఇది ఎంత ఆసురిక ప్రవృత్తి అంటే, మనకి భగవద్గీతలో మనకి 16వ అధ్యాయంలోనో ఏమో ఒక శ్లోకం వస్తుంది. అందులో ఆ మొత్తం అధ్యాయం కూడా అసురీ గుణాలు, దైవీ గుణాల గురించి మనకి వివరిస్తారు. అందులో 9వ శ్లోకంలో ఈ విధంగా వివరిస్తున్నారు. అసత్యం అప్రతిష్టంతే జగద్ ఆహుర్ అనీశ్వరం అపరస్పరం సంభూతం కిమన్యత్ కామ్ అహైతుకం. అంటే ఏమంటున్నారంటే అసత్యం. ఇది అసుర లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. అసత్యం. ఈ జగత్తు మొత్తం కూడా సత్యం కాదు. అంతా అసత్యమే. అంటే ఏమిటి? ఇదంతా కూడా మాయ. జగత్తు అంతా అసత్యం. ఇది లేనే లేదు జగత్తు అని చెప్తున్నారు. అలా ఎలా చెప్తాం? మనమందరం చూస్తూ ఉన్నాము. ఈ భౌతికమైన జగత్తులో మనం జీవిస్తూ ఉన్నాము. ఈ జగత్తు అసత్యము, మనము అసత్యం అదెలా అవుతుంది? అది అసత్యం కాదు. అశాశ్వతం అని చెప్పవచ్చు. ఎందుకంటే శాశ్వతంగా ఉండదు కాబట్టి ఇది అశాశ్వతము. కొంతకాలం తర్వాత దీనికి మనుగడ అనేది ఉండదు అని చెప్పవచ్చు.
కానీ అసత్యం ఎప్పుడు కూడా కాదు. ఎందుకంటే మనమందరం చూసేది, అనుభవించేది ఈ లోకంలో ప్రత్యక్షంగా జీవిస్తూ ఉంటే ఇది ఎలా అసత్యం అవుతుంది? అసత్యం కాదు. ఇంకొకటి ఏమంటున్నారు? అప్రతిష్టం. అంటే ఈ మొత్తము కనిపించే ఈ సృష్టి మొత్తానికి కూడా అసలు ఏ విధమైన ఆధారమే లేదు అని చెప్తున్నారు. ఆధారం లేకుండా ఏదో ఒక మూలం నుంచి రాకుండా ఏదైనా ఎలా వస్తుంది చెప్పండి? ఏదైనా కానీ రావాలి అంటే దానికంటూ ఒక మూలం ఉండాలి. మూలం లేకుండా ఏది కూడా రాదు. ఆధారం లేకుండా ఏది రాదు. ఇక్కడేమంటున్నారు? జగద్ ఆహుర్ అనీశ్వరం. అసత్యము, అప్రతిష్టం. ఆధారం లేదు. ఇంకొకటి అనీశ్వరం. ఈశ్వరుడు అంటూ ఎవరు లేరు. దీన్ని సృష్టించిన వాళ్ళు అంటూ ఎవరూ లేరు. అనీశ్వరం అంటే ఈశ్వరుడు లేడు. ఆ తరువాత అపరస్పరం. అంటే మొత్తం ఈ సృష్టి అంతా కూడా మరి ఎలా తయారైందంటే రసాయనాలతో తయారైంది. అన్ని కూడా రసాయనాలున్నాయి. ఆ రసాయన సమ్మేళనాల వల్ల ఈ సృష్టి అనేది తయారైంది. అపరస్పరం సంభూతం. ఆ తర్వాత ఏమంటున్నారు? కిమన్యత్ కామ్ అహైతుకం. ఈ లోకంలో ఉన్నది ఏమిటి అంటే కోరిక. కోరిక తప్ప ఏమీ లేదు. మన కోరికల కోసమే, మన సంతోషం కోసమే ఇక్కడ మనం జీవిస్తున్నాము. ఇక్కడ ఉంటున్నాము. మన కోరికలతో తీర్చుకోవడమే ఈ జీవితం యొక్క లక్ష్యం. ఇది ఆసురీ లక్షణం అన్నమాట. ఈ విధమైన ఆలోచనలతోని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నారు. ఇది అంటే ఏమిటి? దేనికి కూడా మూలం లేదు, ఆధారం లేదు. అంతా అసత్యము. భగవంతుడు లేడు. మరి ఉన్నది ఏమిటయ్యా? అంటే కేవలం రసాయనాలు, రసాయన సమ్మేళనాలతోనే ఈ సృష్టి అనేది జరిగింది. అందుకని కేవలం కోరికలు తీర్చుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ ఏమిటి? మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ముందేమన్నారు? అనీశ్వరం. అనీశ్వరం అంటే ఏమిటి? భగవంతుడు లేడు. ఇప్పుడు భగవంతుడే లేకపోతే భగవంతుడు చెప్పినటువంటి విధి విధానాలు కానీ మనకి కొన్ని ప్రతి ఒక్కళ్ళకి కూడా కొన్ని నిబంధనలున్నాయి. ఈ జీవితంలో ఇక్కడ ఉండడానికి, ఇక్కడ జీవించడానికి. అంటే ఏం చెప్తున్నారు? భగవంతుడే లేకపోతే ఏ విధమైన నియమ నిబంధనలు లేవు. మనకిష్టమైన విధంగా మనం జీవించొచ్చు. అందుకని ఏమిటి? దానికి ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ఇది మొత్తం కూడా రసాయన సమ్మేళనం. ఈ రసాయన సమ్మేళనాలతోని తయారైంది. కాబట్టి ఈ రసాయన సమ్మేళనానికి అంత విలువ ఇవ్వాల్సిందేం లేదు. అందుకని మీ కోరికలు మీకిష్టమైనగా విధంగా తీర్చుకోండి. అది ఆసురిక భావాలు ఉన్నటువంటి వాళ్ళ లక్షణం అన్నమాట. ఇప్పుడు మనము ఇదే విషయాన్ని రసాయన సమ్మేళనం అన్నారు. దీనికి శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఏది కూడా రసాయనం నుంచి రాదు. రసాయనం నుంచి రసాయనాలు తయారు చేయవచ్చేమో ఇంకొన్ని. కానీ ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి జీవి, ప్రతి వస్తువు రసాయనం నుంచి వచ్చింది. అది తప్పుడు భావన. ఎందుకంటే జీవి నుంచి జీవం. జీవం నుండి జీవమే వస్తుంది. రసాయనం నుండి కాదు అని శ్రీల ప్రభుపాదుల వారు ఒక స్మాల్ పుస్తకం కూడా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ జీవం నుంచి అక్కడ కొంతమంది ఆ సమయంలో కొంతమంది శాస్త్రవేత్తలతోని ఒక సమ్మేళనం జరిగిందన్నమాట. ఒక చర్చ. అందులో వాళ్ళందరూ కూడా రసాయనం నుంచే ఈ సృష్టి వచ్చింది. రసాయనం నుంచే జీవుడు వచ్చాడు అని చెప్తుంటే ఆయన చెప్పారన్నమాట. ఇప్పుడు మరి మీరు ఇంత కష్టపడి అందరూ కూడా కనుక్కొని ఒక థీసిస్ రాసారు కదా! మీరందరూ కలిసి ఈ ఒక ఫార్ములాని తయారు చేసినట్టయితే, మీ ఫార్ములాలో ఏ విధమైన రసాయన సమ్మేళనాల వల్ల జీవం వస్తుందంటున్నారో చెప్పండి. నేనవన్నీ మీకు సమకూరుస్తాను. మీరు జీవం తయారు చేసి చూపించగలరా? ఎవ్వరు కూడా మేము చూపిస్తామని ధైర్యంగా ముందుకు రాలేదు. మరి మీరే చెప్తున్నారు కదా! రసాయన సమ్మేళనం అని. మరి అవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీరెందుకు చెయ్యలేరు? ఎవరి దగ్గర సమాధానం లేదు. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేమిటి? జీవం నుంచే జీవం వస్తుంది కానీ, రసాయనం నుంచి జీవం రాదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒకటి ముఖ్యమైన విషయం ఇక్కడ అర్థం చేసుకోవడానికి. తర్వాత ఇంకేమంటున్నారు? కిమన్యత్ కామ్ అహైతుకం. కోరికనే అన్నిటికి మూలము అని చెప్తున్నారు. మనకు కోరికలు ఉండబట్టే మనకి సుఖం, దుఃఖం అనేవి లభిస్తున్నాయి. రసాయనాల వల్ల సుఖం, దుఃఖం లభించడం లేదు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎవరైనా మీ పిల్లలు కానీ, వాళ్ళేదైనా బాధపడుతూ ఉన్నారనుకోండి, మన దగ్గరికొచ్చారు. ఏమిటి?
అమ్మ నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాను. పిల్లలకి బాధ, తండ్రులకు బాధ. ఎందుకురా బాధపడతావు అనవసరంగా? రా నేను నీకొక టాబ్లెట్ ఇస్తాను. అప్పుడు ఆటోమేటిక్‌గా నీ బాధంతా పోతుంది. మరి యాక్చువల్‌గా అంతా కూడా రసాయన సమ్మేళనం అయితే, మనకు ఏదైనా ఒక కష్టానికైనా, సుఖానికైనా రసాయనమే కారణమైనప్పుడు, కష్ట సుఖాల్ని కూడా ఏదైనా ఒక రసాయనం తీసుకుంటే, ఒక టాబ్లెట్ తీసుకుంటే తగ్గిపోవాలి కదా! మరలా తగ్గుతుందా? లేదు మాతాజీ. అలా ఏం తగ్గడం లేదు. అంటే ఏమిటి? అన్ని రసాయన సమ్మేళనం అయినప్పుడు ఈ సుఖదుఖాలెందుకు? కోరికలెందుకు? అలానే ఉంది అని అందరూ కూడా కష్టపడి ఒకటి తయారు చేసి, అదే మన పాఠ్య పుస్తకాల్లో పెట్టి పిల్లలకందరికీ కూడా వినిపిస్తూ ఉన్నారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఇది కోర్ట్‌లో జరిగిందనమాట. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక చిన్న పిల్లవాడిని ఇష్టారీతిగా ఒక కత్తితోని పొడిచి చంపేశాడు. అది కూడా ఇష్టానుసారంగా. ఏదో ఒకసారి, 2 సార్లని కాదు. ఆయనని కోర్ట్‌లో హాజరుపరిచారు. అక్కడ జడ్జి ఆయన్ని అడుగుతున్నాడనమాట. ఆ ముద్దాయిని. "నువ్వు ఈ విధంగా ఒక చిన్న పిల్లవాడిని చంపేశావు కదా! నీకేమైనా బాధనిపిస్తుందా? నువ్వు తప్పు చేశావని నువ్వనుకుంటున్నావు. నీ భావన ఏంటి చెప్పు" అని అడిగారు. అడిగితే ఆయన చెప్పాడు, "నేనేం తప్పు చేయలేదు. నేనెందుకు బాధపడాలి? అదేమిటి? నువ్వింత తప్పు చేసి పిల్లవాడిని చంపేసి నేనేం తప్పు చేయలేదంటావు? నీ మానసిక స్థితి సరిగా ఉందా?" అంటే ఆయన చెప్తాడు, "ఎందుకు లేదు నా మానసిక స్థితి? ఇప్పుడు మీరందరూ నన్నిక్కడ కోర్ట్‌లో ఉంచి నాకు శిక్ష వేస్తున్నారు. ఎవరు చేసేది ఇదంతా? ప్రభుత్వం. నాకు ప్రభుత్వం ఏం చెప్పిందో నేనదే చేస్తున్నాను. ఏం చెప్పింది ప్రభుత్వం? నీకేం నేర్పింది? అంటే చిన్న సమయంలో నేను పుస్తకాల్లో చదువుకున్నాను. అంతా కూడా రసాయన సమ్మేళనమే అని. అంతా కూడా రసాయన సమ్మేళనమైనప్పుడు చిన్నప్పుడు ఏం జరిగింది? నేను ఎన్నో సార్లు ఆడుకునేవాడిని. ఆడుకున్నప్పుడు నా బ్యాట్ కానీ, బాల్ కానీ ఖరాబయిపోయాయి. అప్పుడేం చేసేవాడిని, వాటిని నేను రిపేర్ చేసుకునేవాడిని. లేకపోతే అవి పడేసి కొత్తవి కొనుక్కున్నాను. అప్పుడేం నేను బాధపడలేదే. మరి ఇప్పుడు మీరు రసాయనం అని చెప్పినప్పుడు, ఈ రసాయనము నేను రసాయనమే, ఆ పిల్లవాడు కూడా రసాయనమే. ఒక రసాయనము ఇంకొక రసాయనంతో చర్య పొందింది. అప్పుడు నేను మిగిలి ఉన్నాను. ఆయన చనిపోయాడు. ఒక రసాయనం వల్ల ఇంకో దానికి నష్టమైనప్పుడు ఒకటి ఉండి, ఒకటి పోతే ఆళ్ళలో నష్టం ఏముంది? అందులో బాధ ఏముంది? అందులో ఏం తప్పుంది అని అడిగాడనమాట. అలా ఉంది మనము నేర్పించే విద్యా విధానం. అందరికి మనం నేర్పించే విద్యా విధానం ఎలా ఉంది అంటే, ఈ విధంగా ఉంది. మూర్ఖులని తయారు చేస్తుంది. అసత్యవాదుల్ని, తప్పు చేసే వాళ్ళని తయారు చేస్తూ ఉంది. అంటే ఇక్కడ ఏమిటి? మన విద్యా వ్యవస్థలోనే ఇటువంటి అసత్యాన్ని, అజ్ఞానాన్ని జోడించారనమాట. అప్పుడు అందుకని దేని మీద కూడా మనుషులకి ఫీలింగ్స్ అనేవి లేకుండా పోయాయన్నమాట. ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా చనిపోయాయి. ఇక్కడ మనము ఒక వ్యక్తి అడిగాడంట శ్రీల ప్రభుపాదుల వారిని. ఏమనంటే, "ఈ లోకంలో ఇంతమంది బాధపడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా కష్టపడుతూ ఉంటే, మీరేంటి ఇస్కాన్ అని చెప్పి ఒక సంస్థని స్థాపించి, భగవంతుడు, దేవుడు ఆయనకి సేవ చేయమని నేర్పిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమి లాభం సమాజానికి?" అని అడిగారనమాట. ఇప్పుడు మనం ఈ లోకంలో ఎలా అయిపోయింది ఇప్పుడేం చెప్పారు? కిమన్యత్ కామ్ అహైతుకం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేమిటి? కష్టమైన, సుఖమైన అనేది ఏమీ లేదు. నీకు ఇష్టమైంది, నీకు నచ్చింది, నీ కోరికకి అనుగుణంగా నువ్వు జీవించు. భగవంతుడు లేవు, ఆయన నియమాలు లేవు, అంతా రసాయనమే. నీకిష్టమైనట్టుగా జీవించు. అలా జీవించి నువ్వు అదే విధమైన విద్యా విధానంతోని జీవిస్తే ఏం జరుగుతుంది? అదే నిజమని నమ్మినప్పుడు ఒక, ఒక గదిలో ఒక 10 కుక్కల్ని ఉంచి తలుపు వేశారనుకోండి. ఏం జరుగుతుంది? ఆ కుక్కలన్నీ కొట్టుకుంటాయి. కొన్ని బతకొచ్చు, కొన్ని మరణించొచ్చు. ఏదో ఒకటి బతికుండొచ్చు. అలా, అలా ఇష్టానుసారంగా ఆ రూమ్‌లో అవి ఉంటాయి. తలుపు తీసినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలానే ఉందనమాట. ఎలా ఉంది అంటే
ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇష్టానుసారం ఎవరికి శక్తి ఉంటుందో వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు పక్కని వాళ్ళని మోసం చేయొచ్చు, దౌర్జన్యం చేయొచ్చు, బాధ పెట్టవచ్చు, నువ్వు సుఖంగా ఉండవచ్చు. అటువంటి సిద్ధాంతం అనేది వచ్చేసిందనమాట. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, మీరు ఇప్పుడు ఎటువంటి ఆహ్, ఇక్కడ ఎటువంటి విధానం ఉండిపోయింది. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు ఆయనకు అమెరికా వెళ్ళిన కొత్తలో ఆయనని ఈ ప్రశ్న వేశారు. మీరు చేసే ఇస్కాన్ వల్ల, మీ భగవద్గీత పుస్తక వితరణ వల్ల, ఆ! మీరు భగవంతుడిని పూజించడం వల్ల లాభం ఏమిటి? మీరు ఈ సమాజానికి ఏం చేస్తున్నారు? అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు. మీ అమెరికా దేశము ఎంతగానో అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధి ఎలా అయిపోయింది అంటే పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయింది. అభివృద్ధి అనేది చరమ స్థాయికి వచ్చింది. అందుకని ఏమిటి? మీరు సుఖంగా, సంతోషంగా ఉండడానికి చేసుకున్నటువంటి ఈ సదుపాయాలున్నాయి కదా! ఈ సదుపాయాలే మీరు అభివృద్ధి అని అనుకుంటున్నారు. ఎలా ఉన్నారంటే, ఒక్కొక్కళ్ళు కూడా జంతు జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఆ జంతు జీవనం అని ఎలా చెప్పొచ్చు మనం? ఇప్పుడు మన ఇష్టానుసారంగా జీవించడమే జంతు జీవనం. ఆ జంతు జీవనము ఇప్పుడు మనకి ఏం చెప్తున్నారు? మనం సుఖంగా, సంతోషంగా ఉండాలి. ఆ సుఖంగా, సంతోషంగా ఉండడానికి మంచి మనకి కొలమానం ఏమిటి? నేను సుఖంగా ఉన్నాను అంటే మంచి ఆహారము, మంచి నీరు, ఒక మంచి ఇల్లు. అంటే ఏమిటి? రోటీ, కపడా, మకాన్ అంటాం గదా! ఇవైతే ఎవరికి ఉంటాయో అది సుఖమైన జీవనం అని చెప్తున్నారు. పోనీ ఇప్పుడు మనం చూస్తే అవైనా బావున్నాయా? అవి కూడా బాలేవు. ఇప్పుడు మనకి గాలి అంతా కూడా దూషితమైంది. ఆహారం అంతా శుద్ధమైన ఆహారం లేదు. అన్నీ దూషితమయ్యాయి. మనకైతే చైనాలో, జపాన్‌లో అభివృద్ధి అని చెప్పి ఎక్కువగా ఫ్యాక్టరీస్ ఎక్కువగా కర్మాగారాలు రూపొందించి అక్కడ ఏమైందంటే చైనాలో, జపాన్‌లో అంట వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ కావాలని కొన్ని ఎలా ఉంటాయి? మనకి ఏదైనా హాస్పిటల్‌కి ఎలా వెళ్తాం? డబ్బులిచ్చి ట్రీట్‌మెంట్ చేయించుకోవడం ఒక బ్యూటీ పార్లర్‌కెళ్ళినట్టు అక్కడికి ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుందనమాట. అక్కడ డబ్బులిచ్చి కాసేపు మంచి గాలి పీల్చుకొని వస్తారు. అలా అయిపోయిందక్కడ. ఇక్కడ మనది కూడా అలానే ఉంది. మరి మనం ఎంతో అభివృద్ధి చెందాము, ఎంతో గొప్పవాళ్ళము అని అనుకున్నట్టయితే, ఎందుకు మనము ఏది సుఖము, సంతోషం అని అనుకుంటున్నామో, శుద్ధమైన నీరు, ఆహారము, గాలి కూడా దొరకట్లేదు. మరి ఇదెక్కడ అభివృద్ధి? ఇదా అభివృద్ధంటే? ప్రభుపాదులు వారు అడుగుతున్నారు. ఇది ఎప్పుడు 1960, 70 మధ్య కాలంలో జరిగింది. అప్పుడే అభివృద్ధి ఎక్కువైపోయింది. ఇంత అభివృద్ధి అవసరం లేదని చెప్పారు ప్రభుపాదుల వారు. ఇప్పుడైతే ఇంకెంత జరిగింది? ఇప్పుడు అభివృద్ధి ఎంత జరిగింది? ఈ అభివృద్ధి అని ఎక్కువగా చెప్పుకొని, ఆ యువకులు ఏమైపోయారంటే, ఈ అభివృద్ధి వెనకాల పడి అసలు మనిషిని మనిషి మర్చిపోతున్నాడు. ఎవరి పట్ల ఎవరికి అనురాగం ఉండదు, ప్రేమ ఉండదు. అమెరికాలో మనం చూస్తే అలానే ఉంటారు. తల్లిదండ్రులతోని పిల్లలు ఎప్పుడైతే కాస్త యుక్త వయసు వచ్చేస్తుందో టీనేజ్ దాటగానే టీనేజ్‌లో ఉన్నప్పుడే కొంతమంది తల్లిదండ్రులను వదిలేసి ఎళ్ళిపోతారు. ఎందుకంటే ఇంక నీ జీవితం నువ్వు బతుకు. ఇంకా ఎన్ని రోజులు మాతో కలిసి ఉంటా? కొంత సమయం కాగానే టీనేజ్‌లో ఉన్నప్పుడు టీనేజ్ దాటగానే వాళ్ళంతట వాళ్ళే వెళ్లి వాళ్ళది వాళ్ళే సంపాదించుకొని వాళ్ళందరూ కూడా హాస్టల్స్‌లో బతుకుతారన్నమాట. తల్లిదండ్రులతో కలిసి ఉండరు. ఇప్పుడు మనం ఎలా హాస్టల్స్‌కి పంపిస్తాం? మనం ఉన్న దగ్గర సరైన ఎడ్యుకేషన్ లేకపోతే పిల్లల్ని హాస్టల్‌కి పంపిస్తాం. అక్కడ అలా కాదు. నువ్వు ఎక్కడైనా ఉండని. ఇంకా తల్లిదండ్రులతో కలిసి ఉంటే అక్కడ నామోషి అన్నమాట. ఎవరిది వాళ్ళు ఇండివిడ్యువల్‌గా, ఇండిపెండెంట్‌గా బతకాలి. దానివల్ల ఏమవుతుంది? ఇండివిడ్యువాలిటీ, ఇండిపెండెన్సు, నా లైఫ్ నాకిష్టమైనట్టుగా నేను బ్రతుకుతాను. ఎవరికి ఎవరు ఉండరు తోడుగా. నా అనేవాళ్ళు లేకుండా ప్రేమ ఉండదు, అభిమానం ఉండదు. దానివల్ల ఏం జరుగుతుంది? అందరూ కూడా డిప్రెషన్‌లోకెళ్ళిపోయి అక్కడ డ్రగ్స్ తీసుకుంటారనమాట. మత్తు పదార్థాలు. మనకి మనకు కావాల్సిన సంతోషము, సుఖము మన కుటుంబంలో, మన బంధువుల్లోనే దొరికినప్పుడు ఎందులోనో సుఖాన్ని, సంతోషాన్ని ఎందుకు వెతుక్కుంటారు? వాళ్ళకక్కడ దొరకడం లేదు కాబట్టి ఎందులోనో ఆ సుఖం, సంతోషం ఉందని అందులో ఎతుక్కొని ఈ మత్తు పదార్థాలకి బానిసలుగా మారిపోతున్నారు. బానిసలుగా మారిపోయి ఆ యువకులు ఏం చేస్తున్నారంటే
సమాజానికి దూరం అయిపోతున్నారు. అందుకని ఆ సమయంలో హిప్పీలని ఉండేవారు. ఆ హిప్పీలు ఏమిటంటే చూడ్డానికి మామూలుగా మనుషుల్లానే కనిపిస్తారు. కానీ వాళ్ళ జీవితం అంతా కూడా జంతు జీవితం అన్నమాట. ఆ జంతు జీవితం ఎలా ఉంటుందంటే ఒక జంతువులాగా. రోడ్డు మీద పడుకుంటారు, రోడ్డు మీదే ఉంటారు. వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఇష్టమైంది తింటారు. ఒక జంతువు వేరే జంతువుతో ఎలా కలిసి తిరుగుతుంది. వావి వరుసలు ఉండవు. ఆహ్, ఒక జంతు జీవనం లాగా పూర్తిగా. ఎప్పుడు ఏది కావాలంటే అది చేస్తారు. హిప్పీలు అలా ఉండేవారు. కారణం ఏమిటి? మత్తు పదార్థాలు. ఈ మత్తు పదార్థాలు ఎందుకు అలవాటు అయ్యాయంటే, ఎందులో సుఖం, సంతోషం ఉంది అని అనుకుంటున్నామో అందులో వాళ్ళకది దొరకడం లేదు. భౌతికమైన పదార్థాల్లో, విషయాల్లో, అభివృద్ధిలో సుఖము, సంతోషం లేదు. ఒకవేళ ఉన్నట్టయితే మనకిప్పుడు అన్నీ అభివృద్ధి చెందినప్పుడు అవన్నీ పెరగాలిగా సుఖం, సంతోషం. పెరిగాయా? ఇంతకుముందు కాలంలో, పూర్వకాలంలోనే మన తాతల తరాల్లో వాళ్ళే అన్ని విధాలుగా సంతోషంగా ఉండేవారు. ఇప్పుడేమైంది? ఇంతకుముందు నలుగురు. మేమిద్దరం, మాకిద్దరు. ఇప్పుడు అలా కాదు. తర్వాత మేమిద్దరం, మాకొక్కళ్ళు. ఇప్పుడు అలా అయిపోయి తర్వాత ఏమైపోయింది? అసలు మాకు పిల్లలే వద్దు. పిల్లలు కాదు. భార్య వద్దు, భర్త వద్దు. ఎందుకంటే ఒకళ్ళతోని ఇంకొకళ్ళు అడ్జస్ట్ అయ్యేది లేదు. అలా పూర్తిగా సమాజం మారిపోయిందనమాట. ఒంటరి జీవితం. ఒకళ్ళతోని కలిసి ఒకళ్ళు ఉండాలంటే కష్టమైన పరిస్థితులొచ్చాయి. చాలా మంది సంతానాన్ని కనడానికి కూడా ఇప్పుడు ఇష్టపడట్లేదంట. అలా అయిపోయింది. సౌత్ కొరియాలో నార్త్ కొరియాలో వాళ్ళంట మొన్న ఒక కాలిక్యులేషన్స్ మా అమ్మాయి చెప్తుంది. ఎన్నో రోజుల తర్వాత వాళ్ళ మొత్తం దేశంలో ఒక సంతానం అనేది పుట్టారంట. అది వాళ్ళకి సెలబ్రేషన్. మొత్తం దేశంలోనే ఒక్కళ్ళు సంతానం. ఈ మధ్య కాలంలో ఇన్ని రోజుల్లో జరిగిందని చెప్తున్నారు. అంటే ఏమిటి? అసలు ఈ భూమి మీదకి ఇంకో జీవాన్ని తీసుకురావడం కూడా వాళ్ళకిష్టం లేదు. ఎందుకంటే మనదే జీవితం ఇలా ఉంది. వాళ్ళొచ్చి ఏం చేస్తారు? వాళ్ళనెవరు చూసుకుంటారు? అలాంటి పరిస్థితిలోనికి సమాజానం నెట్టపడుతుంది. అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎవరైతే ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో, అప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది. అందుకని నేను పుస్తకాలని వితరణ చేస్తాను. భగవంతుడికి సేవ చేయమని మేము చెప్తాము. మనము మన మూలాన్ని నమ్మినప్పుడే ఏం చేస్తాము? ఆ మూలాన్ని భగవంతుడు ఉన్నాడని నమ్మినప్పుడు నియమ నిబంధనలు పాటిస్తాము. నియమ నిబంధనలు పాటిస్తే కదా మనము దేనికైనా భయపడతాము. ఏదైనా ఒకటి చేయడానికి భయము, భక్తి అనేది ఉంటుంది. అయ్యో! ఇప్పుడు నేను వేరే వాళ్ళని మోసం చేస్తున్నాను. నేను బాధ పెడుతున్నాను. ఇన్ ఫ్యూచర్‌లో నేను ఒకళ్ళని బాధ పెడితే ఇన్ ఫ్యూచర్‌లో నేను అనుభవించాల్సొస్తుంది. అసలు నేను అనుభవించాల్సి వస్తుందనే భయము, భక్తే నాకు లేకపోతే, నేను నమ్మకపోతే ఏం చేస్తాను? నాకిష్టమైన విధంగా నేనుంటాను. అలానే అయిపోయింది ఇప్పుడు సమాజం. నాకిష్టమైన విధంగా నేను. ఎందుకంటే మనకి మూలమైన భగవంతుడిని, మనకు మూల కారణాన్ని మనం నమ్మడం లేదు. అనీశ్వరం అయిపోయింది. అందుకు వచ్చిందిక్కడ సమస్యంతా. ఎప్పుడు అనీశ్వరం అనుకుంటామో, ఎవరికీ దేని పట్ల భయం, భక్తి ఉండవు. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఎప్పుడు భగవంతుడిని నమ్మకుండా మనకి విద్యా వ్యవస్థ అనేది అయిపోయింది. ఒక 15, 16 సంవత్సరాలు చదివిన తర్వాత 15, 16 సంవత్సరాల వయసు కాదండి. ఇప్పుడు డిగ్రీ చదవాలంటే 15 సంవత్సరాలు చదవాలి. ఇంజినీరింగ్ 16, మెడిసిన్ అయితే ఇంకెక్కువ 17, 19, 20 ఇన్ని సంవత్సరాలు చదివిన తరువాత కూడా వాళ్ళకి జ్ఞానం ఏమైతుందంటే జ్ఞాన శూన్యం. ఏం జ్ఞానం వస్తుంది? భౌతిక జ్ఞానం. అంటే భౌతిక జ్ఞానం కూడా కావాలి కదండీ! బతకడానికి మనకు భౌతిక జ్ఞానం లేకపోతే ఎలా? బతకడానికి భౌతిక జ్ఞానం కావాలి. అది ఎంతవరకు? రోటీ, కపడా, మకాన్ అంతవరకే. ఆ 3 సంపాదించడానికి. ఆ భౌతిక జ్ఞానం పనికొస్తుంది. కానీ అసలు మనని సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు అనే భగవంతుడు ఉన్నాడని నమ్మకపోతే, ఆ మూడిటికో సంపాదించడం కోసం నువ్వు పొందే జ్ఞానము, నీ ఇష్టానుసారంగా ఆ విద్యని ఉపయోగించి,
నువ్వు వేరే వాళ్ళని దోచుకుంటావు. నీకు ఇష్టమైన విధంగా నీ సుఖం కోసమే బ్రతుకుతావు. ఈ ఆలోచన విధానం మారాలి అంటే అందరికీ కూడా విద్య కావాలి. అంటే జ్ఞానం కావాలి. ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది వస్తుందో అప్పుడు మాత్రమే మనము ఆహ్, అర్థం చేసుకునే విధానం, మన దృష్టికోణం అనేది మారిపోతుంది. ఇప్పుడు అందరికి కూడా ఏ విధంగా అయిపోయింది? ఎక్కువగా వేరే రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా మేముండేది బెంగుళూరులో. ఇక్కడ ఎలా అయిపోయిందంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఎవరైతే ఎక్కువగా చదువుకొని ఉంటారో, వెల్ సెటిల్డో వాళ్ళు మాత్రం ఐటీ జాబ్ చేయడానికి ఇక్కడికొస్తారు. ఎలా అంటే వాళ్ళకి ఏమీ ఉండదు. భగవంతుడు ఉండదు, దేవుడు ఉండదు, ఏమీ ఉండదు. ఏమిటి? మేము పొద్దున్నే ఉదయం జాబ్‌కెళ్ళామా, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ భార్యాభర్తలు ఇద్దరు సాయంత్రం వచ్చామా, మాకు ఓపిక లేదు. మా సుఖం కోసం, సంతోషం కోసం ఏం చేయాలో అదే. ఏది ఇష్టమైన ఆహారం ఆర్డర్ చేసుకోవడం, ఇంట్లో ఉండడం, తినడం అయిపోయిందింక అదే జీవితం. ఎప్పుడైనా ఒక పండగొచ్చినప్పుడు మాత్రం గుడికెళ్తారు. ఎందుకెళ్తారంటే, మా సుఖము, మా సంతోషంలో మేము జీవిస్తున్నాము. ఆ సుఖాన్ని, సంతోషాన్ని ఇంకొంచెం ఎక్కువగా ఇవ్వు అని దేవుడిని అడగడానికెళ్తారు. అంతకు మించి వాళ్ళకి దేవుడు అవసరం లేదు. దేవుడు యొక్క లక్ష్యం ఏమిటి? ఎందుకు గుడికెళ్ళాలి అంటే, మా సుఖ సంతోషాల్ని ఇంకా పెంచు, మాకివ్వు అని అడగడానికి. ఇది ఎలా ఉంది? మనము వాళ్ళు జీవించే విధానం అలా ఉండబట్టి, వాళ్ళ యొక్క దృష్టికోణం కూడా అలానే అయిపోయింది. ఏ విధమైన దృష్టికోణంతో జీవిస్తామో, అలానే మనం జీవిస్తూ ఉంటాం, బ్రతుకుతూ ఉంటాం. చివరికి మనకు మన దృష్టి ఇంకా అలానే మారిపోతుంది. నేను సుఖంగా ఉండడము, నా కోరికలు తీర్చుకోవడం కోసమే ఈ జీవితము. మంచి చెడు లేడు. దేవుడు లేడు. నాకిష్టమైన విధంగా ఉండవచ్చు. ఈ దృష్టికోణంలో ఉన్నంత కాలం మన జీవనం ఇలానే సాగుతుంది. ఈ దృష్టికోణాన్ని మార్చుకోవాలి. మార్చుకోవాలంటే ఇది ఎలా సాధ్యము? ఎలా సాధ్యం? కేవలం భగవంతుడిచ్చిన జ్ఞానము భగవద్గీత ద్వారానే సాధ్యం. అది చేస్తున్నారు శ్రీల ప్రభుపాల వారు. ఆయన అదే చెప్పారన్నమాట. మేము ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాము అందరి ప్రజలకి. అప్పుడు వాళ్ళు చూసే విధానం, దృష్టికోణమే మారిపోతుంది. ఎప్పుడైతే మన దృష్టి మారుతుందో ఏమిటి? మన ఆలోచన విధానం. ఒక్కసారి మారిపోతే వాళ్ళ జీవనమే మారిపోతుంది. ఈ దృష్టి మారడానికి, సరైన జీవనం జీవించడానికి మనకి ఎంతో కష్టపడి ఏమీ వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ చదవక్కర్లేదు. భగవద్గీత ఒక్కటి చదివినా చాలు. మన దృష్టికోణం మారిపోతే, మనం జీవించే విధానం మారిపోతుంది. అప్పుడు మనలో నాగరికత అనేది వస్తుంది. మనం ఇప్పుడు ఎవరైతే భగవంతుడిని నమ్మరో వాళ్ళు అనాగరికుల్లాగా జీవిస్తారు. అది జంతు జీవనం అన్నమాట. ఎప్పుడైతే భగవంతుడిని, భగవద్గీతని నమ్ముతామో అప్పుడు వాళ్ళు నాగరికులవుతారు. వాళ్ళనే మనకి ఆర్యులు అంటారన్నమాట. వాళ్ళ విధానము, వాళ్ళ దృష్టికోణము, వాళ్ళు జీవించే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అనాగరికుల్లాగా ఉండదు. ఎప్పుడైతే మనము ఈ విధంగా దృష్టిని మార్చాలి అంటే ఎలా సాధ్యము? ఎవరో ఒక వ్యక్తి వచ్చి చెప్పినంత మాత్రాన, ఒక వ్యక్తి చెప్పినా, ఒక సంస్థ చెప్పినా, అందులో ఎన్నో దోషాలు ఉండవచ్చు. కానీ స్వయంగా భగవంతుడే చెప్తే అందులో ఏ విధమైన దోషం ఉండదు. అందుకనే భగవద్గీత ఏమిటి? మన లైఫ్ మాన్యుల్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం. మనకేదైనా ఒక కొత్త వస్తువు కొన్నప్పుడు ఒక కంప్యూటర్, ఒక కెమెరానే కొన్నాం. స్మార్ట్ కెమెరా. అది ఎలా వాడాలో తెలీదు. అప్పుడేం చేస్తాం? దాంతో పాటు మాన్యువల్ ఇస్తుంది. అది చదివి తెలుసుకుంటాం దాన్ని ఎలా వాడాలో. మన జీవితం కూడా అలానే. జీవితాన్ని జీవిస్తున్నాం కానీ ఎలా జీవించాలో తెలియదు. అందుకే మన జీవితానికి మాన్యువల్ భగవద్గీత. ఎవరైతే భగవద్గీత చదువుతారో, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, అందులో భగవంతుడు చెప్పాడు, "అన్నిటికి మూలము నేనే. నేనే ఈ సృష్టికర్తని. నా నుంచే మీరందరూ కూడా వచ్చారు. అందుకని నా సేవలోనే మీ సంతోషం ఉంది." ఎందుకంటే నా సేవలో సంతోషం ఉంది? మీకు మీరు సేవ చేసినా, మీరు వేరే వాళ్ళకి సేవ చేసినా అందులో సంతోషం ఉండదు. మీరు ఎంతైనా సేవ చేయండి. మన కుటుంబ సభ్యులు కూడా సంతృప్తి చెందరు. ఎవరైతే సంతృప్తి చెందరో వాళ్ళకి సేవ చేయడం వల్ల మనకి సంతోషం రాదు, ఆనందం రాదు. అది ఎప్పటికీ సాగదు. ఈ సంతోషం లేకుండానే జీవితం అంతా సాగిపోతుందనమాట. అదే మనం భగవంతుడికి చేస్తే మన సేవ, ఆయన ఎప్పుడూ సంతృప్తి పడతాడు, సంతోషపడతాడు. అప్పుడేం జరుగుతుంది? ఆటోమేటిక్‌గా
మనం వల్ల ఎవరికి సంతోషం కలిగిందో ఆటోమేటిక్ గా మనకి సంతోషం కలుగుతుంది. అందుకని భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని విని చదివి అర్థం చేసుకొని ఏ విధంగా మనం ఎక్కడి వచ్చామో మన మూలం ఏమిటో అర్థం చేసుకుంటే అప్పుడు ఆయన చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తాము. మీరందరూ నా నుంచి వచ్చారు, నా దగ్గరికే తిరిగి రండి, అందుకని మీరందరూ పవిత్రులు అవ్వాలి కాబట్టి నా సేవ చేయండి. అదే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు. ఆయనకి సేవ చేయాలి, ఆయనకి ఆయన నామానికి భేదం లేదు, ఆయన లీలలకి భేదం లేదు, ఆయన సేవలో ఉపయోగించే దేనికి భేదం లేదు. అందుకని ఆయనకి సేవ చేయడం వల్ల మనకి సంతోషము, సుఖము, ఆనందము, మానసిక ఆనందము ఎప్పుడు కలుగుతుంది? ఆయన సేవలోనే కలుగుతుంది. కారణం ఎందుకు అంటే ఆయనే మనందరికీ మూలము. ఆయన ఎంతో పరమ పవిత్రమైన వాడు. ఆయన యొక్క సాంగత్యంలోనే మనము కూడా పవిత్రమవుతాం. ఎవరైతే పవిత్రమైన దగ్గరికెళ్తే, ఒక పరిశుభ్రమైన పార్క్‌కెళ్తే మనకు మంచిగా అనిపిస్తుంది. ఒక బురద గుంట దగ్గరికెళ్తే మనకి బురద అంటుకుంటుంది. మనం మంచిగా స్నానం చేసి, ఒక శుభ్రమైన ప్రదేశానికి వెళ్తే అలానే ఉంటాం. మనం ఇప్పుడు అశుద్ధంగా ఉన్నాము. మనము బురద గుంట దగ్గరికెళ్తే ఇంకా అశుద్ధమవుతాం. మనని మనం పవిత్రం చేసుకునే విధానమే భగవంతుడి యొక్క సేవ. అదే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అన్నిటికి మూల కారణం ఆయనే అని తెలుసుకున్నప్పుడే మనం ఈ సేవ చేయగలం. అందుకని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్తున్నాడు. మొత్తానికి బీజ ప్రదాత నేనే. అన్నిటికి కారణం నేనే. నన్ను అర్థం చేసుకుంటే అప్పుడు నేనిచ్చిన నియమ నిబంధనల్ని మీరు అర్థం చేసుకుంటారు. ఎలా నేను జీవించమని చెప్పానో అలా జీవిస్తారు. అప్పుడే మీకు సుఖము, సంతోషం, ఆనందం. ఎప్పుడైతే ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా మనం చేస్తామో అప్పటి వరకు మనకిక్కడ దుఃఖమే. దుఃఖాలయం అశాశ్వతం. అందుకని కృష్ణుడు చెప్పినట్టుగా జీవించడానికి ఆయన చెప్పిన భగవద్గీతని అందరం ముందుగా మనము నమ్మాలి. అప్పుడు మనము ఆచరిస్తాం. భగవద్గీత చదవండి. మన జీవితం యొక్క పరమ గమ్యం ఏమిటో తెలుసుకోండి. హరే కృష్ణ డివోటీస్. ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాత, అసలు మీరు చెప్పినట్లుగా ఎంత శాస్త్రవేత్తలైనా తత్వవేత్తలైనా వాళ్ళు చెప్పడం కానీ వాటిని అయితే సరిగ్గా ప్రూవ్ చేసి వాళ్ళు నిరూపించలేకపోతున్నారు. మనం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. వీటన్నిటికీ సర్వకారణ కారణం ఒకళ్ళు ఉన్నారు. ఆ శక్తి నుంచి కనుక శక్తి ఎలా వస్తుందో ఇదంతా రావడానికి ఒక సోర్స్ అనేది ఉంది, అది భగవంతుడు అనేది. ఆయన అంత అద్భుతంగా భగవద్గీతలో అన్ని తెలియజేసినా కూడా మనం ఇంకా ఇంత మాయలో పడ్డామంటే ఇంకా మనం చాలా ఇంకా ఎంత మాయలో ఉన్నామనేది అర్థమవుతుంది మాతాజీ. హరే కృష్ణ.